అందరము కలిసి చేతులెత్తి ఆ ఒకనిని ఆరాధించాం. మనమందరము ఆ ఒకని పిల్లలమై ఉన్నాం, సంతతి అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలనుకున్నప్పుడు, దేవుడు మనకు రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు ముందు మనలో అవరోధంగా ఉన్న దుర్లక్షణాలు ఏమిటో, అవలక్షణాలు ఏంటో వెతుక్కుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు, వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, మనకు అనేక ఆత్మల్ని ఇవ్వాలనుకున్నప్పుడు, మనల్ని తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు, దేవుడు ముందు చేసే పని ఏంటో తెలుసా? శుద్ధీకరణ. ఆయన పరిశుద్ధపరచుకుంటాడు, పవిత్రపరచుకుంటాడు. మీరైనా అంతే. ఏ పాత్రనైనా మీరు వాడుకోవాలి అనుకుంటే ముందు దాన్ని నీళ్ల యొద్దకు తీసుకెళ్ళి కడుక్కుంటారు. ఫస్ట్ కడగడానికి ముందు దాన్ని అది ఎలా ఉందో చూస్తారు. చూసి ఎక్కడ దాన్ని మురికుందో, మాలిన్యం ఉందో, అది బయట ఉందో లోపల ఉందో వెతుక్కొని, బయట లోపల కడుక్కొని తీసుకెళ్ళి అందులో రైస్ పోస్తారో, పప్పు పోస్తారో, ఏది వేస్తారో వేసి వాడకానికి మొదలు పెడతారు. కనీసం తాగే నీళ్లకు వాడే పాత్రతో సహా వాడకానికి ముందు శుభ్రపరచుట అనే ప్రక్రియ అనేది జరిగిద్ది. అలాగే దేవుడిని దగ్గరకు వచ్చి మనం, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు రెండంతల మేలు చెయ్యి, దేవా నేను ఈ విధంగా ఉన్నాను, దేవా నేను ఆ విధంగా ఉన్నాను, దేవా నేను ఈ శ్రమలో. ఓకే, తప్పులేదు, నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కిందికి చదివితే, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని పాదాల దగ్గరికి రావచ్చు. శ్రమను బట్టి, సమస్యను బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి, లేమిని బట్టి, కొదువను బట్టి, కొరతను బట్టి, రోగాన్ని బట్టి, అప్పును బట్టి, ఆత్మీయ ఇబ్బందులను బట్టి, భౌతిక ఇబ్బందులను బట్టి దేవుని వద్దకు రావచ్చు. దేవునికి మొర్ర పెట్టవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకోసారి చెప్పండి. తప్పులేదు, మొర్ర పెట్టవచ్చు. దేవుని పాదాల దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి పోతాం? మన ఆర్తధ్వని విని, మన హృదయ స్థితిగతులను ఎరిగి మనకు సహాయం ఇచ్చే కనికర సంపన్నుడు దేవుడే. కనుక దేవుని దగ్గరికి రావటం, దేవునికి మొర్ర పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ దేవుడు తన కార్యాలు మన విషయంలో చేయబోనుకున్నప్పుడు అత్యవసరంగా దేవుడు ఒక పని చేస్తాడు. దాని పేరే శుద్ధీకరణ. ఏమిటది? శుద్ధీకరణ. పరిశుద్ధపరచుకుంటాడు. మలిన పాత్రలను ఆ మాలిన్యంతోనే వాడుకోడు. దీనికి మీకు చక్కని తార్కాణం కావాలంటే, యెషయాని దేవుడు పిలవడానికి ముందు యెషయాని పవిత్రపరిచినట్టు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువుని యెషయా దర్శనమందు తేటగా చూశాడు. దేవుని ప్రత్యక్షత యెషయాకు కలిగింది. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవాలయం మీద ఆ దర్శనం కనపడుతుంది. ఆయన అంగి అంచులు ఎలా ఉన్నాయంటే దేవాలయాన్ని కప్పేసినాయి, అంత భారీగా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆ దర్శనం చూశాడు. అసలు ఈ దర్శనం నాకు ఎందుకు కలిగించాడు దేవుడు అని, అసలు ఈ దర్శనం ఎందుకు వచ్చింది అని ఆలోచించలా. దర్శనం ఎప్పుడైతే కలిగిందో, దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు వెంటనే యెషయాలో నుండి ఒక ఆర్తధ్వని బయలుదేరింది. ఏమన్నా తెలుసా? అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని ఎలుగెత్తి కేకేశాడు. చూడండి ఏమన్నాడో, అయ్యో నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఈ 2 మాటలు అనడానికి ముందు ఏమన్నాడు? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను అని తనలోనికి తాను చూసుకున్నాడు. అసలు ఎందుకు కనపడ్డాడు దేవుడు యెషయాకి? అసలు ఎందుకు ఆ ప్రత్యక్షతనిచ్చాడంటే, యెషయాని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. ఈ యెషయాని దేవుడు ఒక పనికి పంపాలనుకున్నాడు. ఆ పనికి వెళ్ళడానికి ముందు యెషయాని దేవుడు శుద్ధీకరించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఆ శుద్ధీకరణలో భాగమే దర్శనం కలిగింది.
ఆ దర్శనం కలిగినప్పుడు అతడు తన వాస్తవికతను గుర్తించాడు. తను దేవుని ప్రవక్త, కానీ తనలో అపవిత్రత ఉంది. దాన్ని అట్లా పెట్టుకొని దేవుని పని చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సాక్షాత్కారం కలిగిందో అప్పుడు తన అపవిత్రత తేటగా తనకు అర్థమైపోయింది. ఇది నేను కలిగి ఉంటే వేషధారిని కదా, అయ్యో అయ్యో అని చెప్పి మొత్తుకున్నాడు. వెంటనే దూత నిప్పుల కుంపటిలో నుండి, దూపార్తిలో ఉన్న నిప్పుల కుంపటిలో నుంచి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఆయన యొద్దకు ఎగిరి వచ్చి ఆ నిప్పుని యెషయా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. స్తోత్రం చెప్పండి. అంటే ఏమర్థమైంది మీకు? యెషయాని దేవుడు తన పనికి పిలవడానికి ముందు, తన పనిలో వాడుకోవడానికి ముందు దేవుడు తన దర్శనమిచ్చి ఆయన ప్రత్యక్షతలో యెషయా జీవితం ఏంటో యెషయాకు చూపించాడు. అప్పుడు యెషయా తన వాస్తవికతను గుర్తుపట్టాడు, తన అపవిత్రతను గుర్తుపట్టాడు. దాని గురించి దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టాడు. ఆ తరువాత దేవుడు నిప్పును తీసుకొచ్చి పెదవులకు తగిలించి శుద్ధీకరణ జరిగింది అని చెప్పిన తరువాత మీరు 8వ వచనం చూడగలిగితే, మా నిమిత్తము ఎవడు పోవును, చూడండి, నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా దేవుడు ఆయన పంపాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయాని దేవుడు తన పనికి పంపటానికి ముందు ఏం జరిగింది? యెషయాకు దర్శనం కలిగింది. దర్శనం కలిగిన తర్వాత ఏం జరిగింది? శుద్ధీకరణ జరిగింది. నంబర్ 1 దర్శనం, నంబర్ 2 శుద్ధీకరణ, నంబర్ 3 దేవుని పాత్రగా వాడబడే ధన్యకరమైన జీవితానుభవం. చాలా సున్నితంగా కొడుతున్నారు, జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఏబు విషయంలో కూడా మీకు అదే సాక్ష్యం కనపడింది. ఏబు గ్రంథం 42లో ఏబే అన్నాడు, నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను, కనుక నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు ప్రత్యక్షం కాకముందు ఏబు బతికేందో ఏబుకు అర్థం కాల. ఏబు అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాడు, కానీ తన జీవితంలో తన హృదయం మంటిని హత్తుకుందని ఏబుకు అర్థం కాల. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ద్రోహం చేశాడని ఫీల్ అయ్యాడు. తర్వాత దేవుడు దర్శించిన తర్వాత, నీవు చేసినవన్నీ, నీవు సమస్తము చేయగలవాడవనియు, నీవు చేసినదేదియో నిష్ఫలము కానేరదనియో నేను తెలుసుకున్నాను. నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను. ఇదిగో కావున నేను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్న తర్వాత, ఆ శుద్ధీకరణ జరిగిన తర్వాత, ఆ దిద్దుబాటు జరిగిన తర్వాత ఏబుని దేవుడు 2 ఆశీర్వదించాడు అని రాసుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన పనికి నిన్ను వాడుకోవాలి అనుకున్నప్పుడు ముందేం జరగాల్సి ఉంది? శుద్ధీకరణ జరగాల్సి ఉంది. దేవుడు 2 నిన్ను నన్ను దీవించాలనుకున్నప్పుడు ఏం జరగాల్సి ఉంది? పెద్దగా చెప్పండి. శుద్ధీకరణ. ఎవరికి శుద్ధీకరణ? దేవుడిగా మనకే శుద్ధీకరణ జరగవలసి ఉంది. అపోస్తలులను కూడా దేవుడు తన పరిచర్యకు పంపగోరినప్పుడు, సువార్త ప్రకటించడానికి దేవుడు పంపగోరినప్పుడు వారిని కనిపెట్టి ప్రార్థించమన్నాడు. ఎందుకంటే వారి మీదకి అగ్ని అభిషేకం రావాలి. ఎందుకంటే ఆ అగ్ని చేత వారు శుద్ధీకరణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాడుకోవాలంటే శుద్ధీకరణ అవసరం. దేవుడు ఆశీర్వదించాలంటే శుద్ధీకరణ అవసరం. దేవుడు మనకు తోడై ఉండి మన పక్షమున కార్యములు నెరవేర్చాలంటే శుద్ధీకరణ అవసరం. ఈరోజు ఒక పాయింట్లో మనల్ని దేవుడు శుద్ధి చేయాలనుకుంటున్నాడు. ఇలా అనుకుంటున్నాడంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఆలోచించండి. దేవుడు మనల్ని 2 ఆశీర్వదించబోతుండొచ్చు, లేదా దేవుడు మనల్ని ఆయన పాత్రలుగా చేసి వాడుకుంటుండొచ్చు, లేదా దేవుడు మనం ఊహించినటువంటి కార్యాలను మన జీవితంలో జరిగించబోతూ ఉండొచ్చు. మొత్తానికి
దేవుడు మన విషయంలో ఏదైనా కార్యం చేయబూనుకున్నప్పుడు ఆయన ముందు మనల్ని దర్శిస్తాడు తన వాక్కు చేత. తరువాత మనల్ని శుద్ధి చేసి ఆ తరువాత మనకు చేయాలనుకున్న ఆ ఆశీర్వాదకరమైన విషయాలన్నిటినీ జరిగిస్తాడు. దీన్ని మీకు సింపుల్గా అర్థం కావడానికి, నువ్వు ఏదైనా పాత్రను వాడుకోవాలనుకున్నప్పుడు ముందు దాన్ని కడుక్కుంటావు అని చెప్పాను కదా, అలాగే పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండటానికి ముందు బాప్తిస్మం ద్వారా మనల్ని కడుక్కుంటాడు. బాప్తిస్మం ఎందుకు? పరిశుద్ధపరచబడుట కొరకు, క్రీస్తు రక్తంలో పాపములు కడగబడ్డ కొరకు, క్షమాపణ పొందుట కొరకు బాప్తిస్మం. ఈ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడిన వ్యక్తులలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు. అందుకే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవునికి తలుపులు తెరవండి అని పిలిచేది. కొంతమంది తలుపులు తెరిచారు, ప్రభు వారిలోనికి వచ్చాడు. కొంతమంది ఇంకా తలుపులు తెరవలా. చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని ఆయన బయట పెట్టారు. ఇంకెంతకాలం బయట నిలబెడతావు, నువ్వే ఆలోచించుకో. లేదా మారు మనసు పొంది తలుపులు తీస్తేవా, ఆయన నీలోనికి నీ జీవితంలోకి వస్తాడు, నీ బ్రతుకు ఒక మలుపు తీసుకుంటుంది. ఆయన నీలోనికి రావడానికి ముందు శుద్ధీకరణ జరగాల్సి ఉంది. నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందాల్సి ఉంది. ఇది నీకు అర్థమైతే నిన్ను ఆపడం ఎవరి తరం కాదు, బాప్తీసం పొందకుండా. అర్థం కాకపోతే చేయగలిగింది ఏమి లేదు. అర్థం అయినా షో చేస్తే దానికి నేను ఉత్తరవాదిని కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మీకు ఒక పాయింట్ అర్థమైంది. దేవుడు మన ఎడల తన సంకల్పాలు నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు ముందు మనల్ని వాక్కు చేత దర్శించి మనల్ని శుద్ధీకరిస్తాడు అనేది. దానికి ఇంకా బోల్డ్ అన్ని నిరూపణలు ఉన్నాయి బైబిల్లో, అలా చేస్తాడు అని. మెట్టుకు కొన్ని చూపించాను మీకు నేను, చాలు సరిపోయింది. ఇక ఇప్పుడు ఈ వేషధారణ అనే పాపాన్ని గురించి మాట్లాడదాం మనం. దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తీవ్రంగా స్పందించాడంటే ఏకదం వాళ్ళ ప్రాణాలనే తీసేశాడు. యేసు ప్రభు ఈ వేషధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎంత బాధపడ్డాడంటే దాదాపు 7 సార్లు అయినా అయ్యో 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 అని విలపించాడు. అంటే వేషధారణ అనేది నచ్చదాయనికి, అంత అసహ్యం. మరి ఇప్పుడు మనం అసహ్యులం కాకుండా ఆయనకి ఇష్టమైన వారముగా కనబడాలి అంటే వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. ఏ జీవితాన్ని విసర్జించాలి? వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. వేషధారణ అంటే ఏంటో మనకు తెలియందా? వేషధారణ అంటే ఏమన్నా నిర్వచించాలా? దాదాపు తెలుసా? కరుణామయుడు మూవీ ఎంతమంది చూశారు? కరుణామయుడు సినిమా పెద్దగా చెప్పండి. అందులో యేసు ప్రభు పాత్రధారి పేరేంటో? విజయ్ చందర్. పేకాట పాపమా కాదా? జోదం వ్యసనమా కాదా? దాన్ని దేవుడు ఇష్టపడతాడా? మీకు తెలుసా? పేకాట ఆడి డబ్బులు సంపాదించి ఆ సినిమా తీశానని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఉంది, వినండి. ఎంతమంది విన్నారో ఒకసారి గుర్తు చెప్తారా? నేను విన్నాననే వాస్తవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరుణామయుడు పాత్రధారిగా మన కనపడి ఇలా దీనంగా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పిన విజయ్ చందర్ ఈ చేతిని ఎట్లా పెట్టాడు, ఇలా ఇలా పెట్టాడు కదా, ఈ పేకాట ఆడిన చేతులు. ఎప్పుడో కదా అప్పుడే ఫ్రెష్గా ఆడొచ్చాడు. కావాలంటే అడిగి మీరు అది సెర్చ్ చేసి చూసుకోండి, దొరుకుతుంది. మైండ్ పోయిద్ది ఆయన సాక్ష్యం, ఆయన చెప్పిన మాటలు వింటే. అంటే అది కూడా ఎక్కడ పోయి ఆడుంటాడు? క్లబ్లో ఆడుంటాడు. ఎలా ఆడుంటాడు? క్లబ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మందు, సిగరెట్ అన్నీ ఉంటాయి కదా. ఏ పరిస్థితుల్లో ఆయన ఆ ఆట ఆడుంటాడు? ఎలా డబ్బు సంపాదించుంటాడు? కానీ ఒక డిఫరెంట్ ఆలోచన. క్రిస్టియన్స్ కూడా మన దానిలో చాలామంది ఉన్నారు కనుక ఒక మూవీ తీద్దామని అనుకున్నాడు, తీశాడు, వర్కౌట్ అయింది. కానీ ఆ పాత్రధారి జీవితం ఆ వేషం వేసుకున్నంతసేపే, తర్వాత ఆయన వెళ్ళి చేసిన పనులేంటి? ఓకే రైట్, అవసరం లేదు, చాలు. వాళ్ళకి తెలియదంటరా.
వాళ్ళకి తెలియందా? మనకన్నా బాగా తెలుసు. ఆయన యేసు ప్రభు పాత్ర వేసినప్పుడు నిజంగా ఆయన క్రియలలో కూడా యేసు ప్రభు లాగున్నాడా? లేడు. పూర్తిగా ఆయన భయంకరమైన లోకస్తుడు. కానీ గెటప్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు లాగా నటించాడు. నటన జీవితం. వాస్తవంగా శాస్త్రులు పరిసయ్యుల విషయంలో ప్రభువుకి అదే కనపడింది. పై వాటినన్నిటినీ చాలా తీవ్రంగా చూపించి అసలైన దాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు వాళ్ళు చేశారు. ఎలానో తెలుసా? యేసు ప్రభువే చెప్పాడు సూపర్ ఎగ్జాంపుల్లో, మీరు పల్లెమును గిన్నెయు వెలపట కడుగుదురు గాని లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంటది, మీరు లోపట కడగరు. మీరు లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు. మీ హృదయం లోపల భయంకరమైన క్రౌర్యం, అసూయ, దుర్మార్గం, హేయమైనవి, నేను అసహించుకునేవి ఎన్నో ఉన్నాయి మీకు లోపట. కానీ మీరు వెలపట మాత్రం భక్తి పరుల్లా కనబడగోరి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, మీ రక్షరేకులు వెడల్పు చేస్తూ, సంత వీధులలో అందరికీ కనబడవలనని ప్రార్థనలు చేస్తూ, మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఇది వేషధారణ. ఒకవేళ నువ్వు బయటికి భక్తిపరుడుగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా భక్తిపరుడుగానే ఉండు. ప్రజల ముందు దేవునికి భయపడ్డవాడిగా, భయపడ్డదానిగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా దేవునికి భయపడే వ్యక్తిగా, భయపడేదానిగా ఉండు. కానీ ప్రజల ముందు ఏదో భక్తి నటిస్తూ పర్సనల్ లైఫ్లో హేయమైన కృత్యాలకు అడుగులు వేయటం, మళ్ళీ ఆ విషయంలో ఇంత కూడా ఫీలింగ్ లేకుండా, అరే నేను ఇలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు, నేను ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు అనే వీసుమంత పశ్చాత్తాపం కూడా లేకుండా, నిర్భీతిగా, నిర్భయముగా, నిర్లజ్జగా పాపాన్ని హృదయం నిండా కలిగుండి పైకి భక్తి నటించటం దేవునికి ఇష్టము లేదు. కొంతమంది ఉంటారు, కనీసం ఫీల్ అవుతుంటారు, అయ్యో నేను దేవుని ఎదుట యుక్తమైన రీతిలో లేను, నేను దేవుని ఎదుట క్రమమైన రీతిలో లేను అని తమ పర్సనల్ లైఫ్లో జరిగిన తొట్టుబాట్లను బట్టి బాహాటంగా కూడా కొంతమంది ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది అలా కాదు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు అలా కాదు. దేవునికి నచ్చని హృదయాంతరంగ స్వభావాన్ని కలిగి ఉండి దేవ భక్తులమని తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. దీన్ని వేషధారణగా దేవుడు గుర్తించాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు వెలపట అవి చాలా అందంగా శృంగారించబడి ఉంటాయి, కానీ లోపల సమస్త కల్మషంతోనూ దుర్గంధంతోనూ నిండి ఉంటాయి. సమాధుల లోపల ఏముంటాయి నీకు తెలుసు, కానీ బయట ఎంత అద్భుతంగా ఉంటుంది అది. సమాధిని ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి ఎంత అందంగా అలంకరిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి. కానీ దాని లోపల ఉంది మాంసము, కుళ్ళిపోయిన మాంసం, ఎముకలు, దుర్గంధం, అసహ్యకరమైనటువంటి దేహస్థితి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్పష్టంగా గ్రహించండి ప్రియులారా. భక్తిని నటించొద్దు. నిజంగా నువ్వు అంతరంగంలో భక్తి కలిగి ఉంటే బయటికి భక్తిపరుడిగా, భక్తిపరాలు కనపడితే సంతోషం. కానీ అంతరంగంలో దేవుని భయం లేకుండా, నిజంగా భక్తి లేకుండా బయటికి భక్తిపరులాగా కనపడటానికి, కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దాన్ని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు. అననీయ, సప్పీరా అలా పనిచేశారు. అపోస్తలులంతా ఒక కుటుంబాన్ని కట్టినట్టు సంఘాన్ని కట్టారు. అప్పట్లో సంఘం మండుతుంది. ఎంత బాగా సమర్పణలోకి వచ్చారంటే విశ్వాసులందరూ తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసా? మనలో బీద, ధనిక అనే భేదాలు ఉండకూడదు. అందరము సమష్టిగా ఉండాలి, సమానంగా ఉండాలి. నిజంగా ఇక్కడ కూర్చున్న మనం అందరం మన సొమ్మంతా తెచ్చి అలాగ అందరం సమానంగా పంచుకుంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం.
ఆ మాట ఈ వారం నేను చెప్పానంటే నెక్స్ట్ వీక్ చాలా మంది కనపడకపోవచ్చు. మీకున్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొని రండి, లేని వాళ్ళకి పంచుదాం. మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ సమానంగా ఉంటారు. ఇక ధనిక బీద అనే తేడా ఉండదు. మనమందరం ఒకటే ఫ్యామిలీ కనుక మన కుటుంబంలో మన కలిగి ఉన్నదాన్ని మన తోటి వారితో సమానంగా పంచుకుందామని నేను పిలుపునిస్తే చాలామంది మళ్ళా కనపడకపోవచ్చు, అనుమానం లేదు అందులో. కొంతమంది అయితే కొత్త వాళ్ళు కూడా యాడ్ కావచ్చు. ఎందుకో తెలుసా? ఉన్నోళ్ళ సొమ్మంతా తీసుకొచ్చి శాలెమందా లేని వాళ్ళకి పంచుతున్నా, నాకు అసలు ఏం లేదని వచ్చి కూర్చుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందని నేను చెప్పింది. కానీ ఆల్రెడీ నేను చేస్తున్న పని ఏమిటో తెలుసా? మీకు కలిగిన దానిలో నుండి తీసుకొచ్చినది, దేవుడు ఇచ్చిన కృప మేరకు నా చేతికి వచ్చిన దానిలో ఎవరి అక్కర కొలది వారికి తగిన విధంగా దేవుడు అందించిన స్థాయిలో కొంతైనా తిరిగి పంచడానికి, తిరిగి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళడానికి, తిరిగి మీకే పెట్టడానికి, తిరిగి మీ అవసరాలకే దాన్ని వాడటానికి జాగ్రత్త పడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎందుకంటే అపోస్తలిక అనుభవంలో కొంతైనా జరగాలన్న ఆశ. వాళ్ళు 80% చేస్తే కనీసం 10-20% మనం చేయాలి అనే ఆశతో ఆ పని చేస్తూ ఉన్నాను. అది మీకు కూడా తెలుసు. అందరూ తీసుకొచ్చి వాళ్ళ కలిగిన చర స్థిరాస్తులు అమ్మి ఆ సొమ్మును తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ఆ సంఘంలో అననీయ సప్పిరాలు కూడా సభ్యులు, వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్త ఇద్దరు. వాళ్ళు పొలం అమ్మారు. ఏదో వచ్చింది డబ్బు, ₹1,00,000 వచ్చింది అనుకోండి. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకున్నారు. గుంపులో మనం కూడా కలిసి ఉన్నాం, సంఘంలో మనం సభ్యులమై ఉన్నాం. మరి అపోస్తలులేమో మనలో బీద ధనిక ఉండకూడదు, మీకు కలిగింది తీసుకొని రండి, అంతా సమకూర్చి అందరికీ సమానంగా పంచుదాం. అప్పుడు మనలో ధనిక బీద అనే తేడా ఉండదు. ధనవంతులు తమ సొమ్ములో బీదలకు భాగం ఇచ్చినందున దేవుని ప్రేమను నెరవేర్చిన వారు అవుతారు బిడ్డలారా అని పిలుపునిచ్చారు. ఆ పిలుపును ఆలకించి అందరూ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఈ భార్యాభర్త మీటింగ్ వేసుకున్నారు. మన సొమ్ము కూడా తీసుకెళ్ళి ఆడబెట్టామనుకో, ఇది మన తాత ముత్తాతల ఆస్తి, మన కష్టార్జితం. దీన్ని తీసుకెళ్ళి పరుల పాలు చేయటం ఏంటి వెరితనం? అసలు ఇట్లా పిలవటం ఏంటి? అసలు ఆయన అపోస్తలులు ఇలాంటి ఉపదేశాలు చేయటం ఏంటి? ఎవరు సొమ్ము ఎవరిస్తారు? ఏదో కొద్ది గొప్ప సాయం చేయమంటే చేస్తారు, కానీ ఆ మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాం. ఇదంతా ఇంకా ఎవరెవరు తెచ్చిందంతా కొప్పేసి అందరికి తలా ఒక 20,000 పంచితే 20,000 ఏ మూలకు వస్తాయి? 80,000 పోతాయిగా. ఏడిసినట్టుంది వీళ్ళ ఆలోచన. మరి సప్పిరా చెప్పిందో లేకపోతే అననీయనే ఆలోచన చెప్పాడో తెలియదు. ఇద్దరైతే ఒక మాట మాట్లాడుకున్నారు. మనం పొలం అమ్మిన రేటు అపోస్తలులకి ఎటు తెలియదు, మనం పర్సనల్గా రహస్యంగా అమ్మేశాం. కాబట్టి ఇప్పుడు 1,00,000 వచ్చింది కదా, 1,00,000లో ఒక 50 దాచుకుందాం, ఒక 50 దాచుకుందాం, ఒక 50 తీసుకెళ్ళి ఇద్దాం. అందులో ఎటుకుటి మనకు 20, 30, 40, 50 లేకపోతే అందరికి తీసుకొచ్చి కుప్పేస్తారు కనుక 1,00,000 వచ్చినా రావచ్చు. ఏ పని చేసినా ఏదన్నా లాభం ఉండేటట్టు చేయాలి, కానీ ఇదేంది ఇది ఉన్నాయని పోగొట్టుకునే పని. మనం ఏది చేసినా ఏముండాలి? లాభం ఉండాలి. భక్తి చేసినా కూడా లాభం ఉండాలి. అనవసరంగా ఏది చేయకూడదు. ఇప్పుడు ఒక 50, 40, 20 ఇచ్చామనుకో, అందరికి కొప్పేసినప్పుడు వస్తే మనకి 20 రావచ్చు, లేదా 40 రావచ్చు, 60 రావచ్చు, 80 రావచ్చు, 1,00,000 రావచ్చు, పైన రావచ్చు. అయితే మనం ఇయ్యలేదన్నట్టు కాకుండా మనం కూడా ఇచ్చామన్నట్టు చూపిద్దాం అని సూపర్ స్కెచ్ గీసుకున్నారు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు, కానీ సంఘము నేలుతున్నవాడు పరిశుద్ధాత్మ, అపోస్తలుల మీద పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. ఆయనకు తెలీదు,
దేవుని కంటిని మరుగు చేయగలమా? దేవుని మోసగించగలమా? అగ్ని వంటి నేత్రములు గలవాడు, అగాధంలో కూడా చూడగలవాడు ఆయన. దేవా, నీ కనుల నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను? ఆకాశానికి ఎగిపోతే ఎక్కడున్నావు, పాతాళానికి దిగిపోతే ఎక్కడున్నావు నాయన, ఎక్కడ తప్పించుకోలేనని భక్తుడు అన్నట్టు ఆయన అగ్ని వంటి నేత్రాలను ఎక్కడ తప్పించుకుంటాం? ఆ సొమ్ము తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు, పేతురు పాదాల దగ్గర పెట్టాడు. అందరూ తమ సొమ్ము తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎవరిని కదిలించలా, ఎవరిని పలకరించలా. పేతురు, అననీయ సొమ్ము తీసుకొచ్చి క్యూలో అలా పెట్టెళ్ళాడు. 2 అడుగులు వేశాడు, పిలిచాడు, అననీయ, నీ భూమి వెల ఇంతేనా? నీవు ఇంతకే అమ్మితివా? కొంత సొమ్ము దాచుకోలేదా? ఇలా దాచుకొని దేవుని మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? ఇలాంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళడానికి నీ హృదయంలో వాడికి స్థలం ఎందుకు ఇచ్చావు? ఇక్కడ ఒక రహస్యం బట్టబయలు చేస్తున్నాడు పేతురు. సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి, నేను పాపంలో పడ్డానండి, నేను పొరపాటులో పడ్డానండి, నేను అపవిత్రతలో పడ్డానండి, సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి. వాడు ఒకడు దొరికాడు కేసు పెట్టడానికి. కొంతమంది చేసేయన్ని చేసేదని సైతాన్ని ఇంత తెగ శోధిస్తున్నాడు అంట. బాగా వినండి, ఏమనుకోవద్దు. చేసేయన్ని చేస్తారు, మళ్ళీ సైతాన్ని ఇంత తెగ శోధిస్తున్నాడు. ఎలుకలు ఎక్కడ చేరతాయి? ఎక్కడ చెత్త ఉంటే అక్కడ చేరతాయి. పురుగులు ఎక్కడ చేరతాయి? ఎక్కడ కుళ్ళుంటే అక్కడ చేరతాయి. గద్దలు ఎక్కడ పోగవుతాయి? ఎక్కడ పీనుగుంటే అక్కడ పోగవుతాయి గద్దలు. గద్దలు పోగవద్దు అంటే పీనుగుని తీసేయాలి. పురుగులు చేరొద్దంటే కుళ్ళు తీసేయాలి. ఎలుకలు చేరొద్దంటే చెత్త తీసేయాలి. చెత్తని మన దగ్గరే పెట్టుకొని ఎలుకలారా పొండి యేసునామంలో అంటే ఎట్లా కుదురుతుంది? పోతామని ఇంకా 4 తీసుకొని వస్తాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టి పోయిన తర్వాత నీరు లేని చోట్లెల్లా వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి చూచేతననుకొని అది వచ్చి ఆ ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదగునని సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడాడు. కొన్నిసార్లు చూపించాను ఆ వచనం మీకు. ప్రిల్లారా, ఎలుకలు పొండి, యేసునామంలో పొండి అంటే చెత్త మాది, చెత్త ఉన్నంత వరకు మేము బాగుంటాయి ఎలుకలు. సైతానుగాడి మేకులు మన ఇంట్లో ఎక్కడో చోట దిగ్గొట్టుకొని ఉంటాడు. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒకడు ఇల్లు అమ్మాడు, చాలా తక్కువ ధరకు అమ్మాడు. ఇల్లు అమ్మేశాడండి. తక్కువ ధరకు వస్తుందని తపనగాడు ఒకడు కొన్నాడు. కొనేటప్పుడు, ఇల్లు అమ్మేటప్పుడు ఒక మాట చెప్పాడు, సార్ ఇల్లు మొత్తం మీదే, కానీ ఇదిగో ఈ మేకు చూడండి, ఈ మేకు మా ముత్తాత కొట్టిన మేకది. ఏ తాత? మా ముత్తాత కొట్టిన మేకు. ఆ మేకుని మా తాత కూడా తీయలేదు, మా ముత్తాత తీయలేదు, మా నాన్న తీయలేదు, నేను తీయలేదు. 4 తరాల నుంచి వస్తున్న మేకది. ఇల్లు మొత్తం అమ్ముతాగా నా మేకును మాత్రం అమ్మను నేను. ఆ మేకు నాది. కావాలంటే రూపాయి తగ్గించి ఇస్తాను అన్నాడు. సరేలేదా, మేకేం చేసుకుంటాడు వాడు? ఇల్లు తక్కువకు వస్తుంది కదా అని మేకును వదిలిపెట్టి ఇల్లును కొన్నాడు. అయిపోయింది. ఇక వీడు తడవుకు వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు తీసి ఏందిరా అంటే నా మేక అంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది ఇక మీకు వాడి గతి ఏందో. అరే ఇల్లు అమ్మినాక మళ్ళీ మేక అంటావు ఏంద్రంటే, మేకనా మళ్ళా నీకు నేను అంటాడు. అయితే తీసుకొని పోంటే భలేవాడివేనే. ఆ మేకు మా ముత్తాత కొట్టిందని మొదలు పెడతాడు మళ్ళా పురాణం అంతా వీడు. ఆ మేకు మా ముత్తాత కొట్టాడు, ఆయన పీకలేదు. మా తాత
మా నాన్న, నేను కూడా, నువ్వు కూడా ఆ మేకు పీకటానికి లేదు. ఒప్పందం మీద సంతకం చేసే కదా ఇల్లు కొన్నావు. కర్మరా బాబు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం లేదు, మేకు చూసుకోవడానికి వచ్చా. మేకు చూసుకోవడానికి వచ్చా. సరిపో, చూసుకోబు. ఇక మేకు కోసం అని వస్తున్నాడు, ఇంట్లో మొత్తం చూస్తున్నాడు. ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు, భార్య తలుపులు తీసిద్ది. ఏందయ్యా అంటది, మేకు అంటాడు. నా భర్త లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక్కదాన్ని ఇవన్నీ లెక్కలు తీసి పక్కన పెట్టి, నా మేకు. ఒక్కోసారి పాపం పొద్దంతా చాయకి చేసి గాఢ నిద్రపోతూ ఉంటారు. ఈడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొడతాడు. ఉలిక్కి పడలేసి తలుపు తీస్తారు. ఏందిరా? ఏంది మేకు? ఊరి నీ మేకు జావా, మమ్మల్ని జావు కొడుతున్నావు కదా. ఇక వాడు ఇల్లు ఉండగలడా? మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉండగలడా? చివరికి ఏం చేయాల్సి వచ్చింది? సైతానగాడు తెలివిగా ఏం చేస్తాడో తెలుసా? ఇల్లు మొత్తం నీదే అంటాడు, కానీ వాడి సంబంధమైన మేకు ఏదో ఒకటి ఎక్కడో చోట గుచ్చి ఉంటాడక్కాయ్, గుచ్చి ఉంటాడన్నాయ్. దానికోసం వాడు వస్తాడు, దానికి సంబంధించి చెప్పడానికి వస్తాడు, వాడిది ఉందని చూపడానికి వస్తాడు, వాడికి హక్కుని వాడు నెరవేర్చుకోవడానికి వస్తాడు. వాడు మన దగ్గరకు రావద్దంటే వాడి సంబంధమైన మేకులు ఏ కోశానున్న పీకి బయటపడేయటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎలుకలు రావద్దు అంటే చెత్త తీసి బయటపడాలి, పడవేయబడాలి. అప్పుడు ఎలుకలు ఆగిపోతాయి ఇంట్లో. ఆ దరిద్రం ఉన్నంత వరకు అవి వచ్చి, పురుగులు రావద్దు ఇంట్లో కంటే కుళ్ళు తీసి బయటపడేయాలి. అపవిత్రాత్మలు మనలోనికి రావద్దు అంటే, మన జీవితాల్లోకి రావద్దు అంటే, వాటికి సంబంధించినవి ఏవి కూడా మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి, పోరాడాలి, వాటిని విసర్జించాలి, వాటి మీద యుద్ధం ప్రకటించాలి, వాటిని అసహించుకోవాలి, వాటిని నిరసించాలి, ఎదిరించాలి. దానికోసం దేవుని పాదాలు పట్టుకొని శక్తి పొందుకోవాలి.